శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఇది విన్నటువంటి జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని, మా తాతగారులైనటువంటి పాండవులకి ఎంతో కష్టాన్ని కలిగించినటువంటి ఎంతో వినాశానికి కారణమైనటువంటి ఆ ద్యూతము ఈ అన్నదమ్ముల మధ్య ఎలా జరిగింది అని అడిగాడు. అక్కడ ఎవరెవరు రాజులు సభాసదులుగా ఉన్నారు, ఎవరు జూతాన్ని ఆమోదించారు, ఎవరు వద్దన్నారు, ఈ జూతం అనేది మొత్తం భూమండలానికి వినాశ కారణం కదా, విస్తారంగా చెప్పండి అని అడిగాడు. ఈ వ్యాస శిష్యులు వారు చెప్తున్నారు, నాయనా, విదురుడి యొక్క ఆలోచన తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు ఏకాంతంగా దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు. చెప్తున్నాడు, నాయనా గాంధారి నందన, జూదం వద్దయ్యా, విదురుడు దీనికి ఇష్టపడటం లేదు, అతడు చాలా బుద్ధిమంతుడు. విదురుడు ఎప్పుడూ కూడా మనకి హితాన్నే చెప్తున్నాడు తప్పిస్తే అహితాన్ని చెప్పడు. హితంబి పరమం మన్యే విదురో యత్ ప్రభాషతే కిరియతాం పుత్రతత్పర్వం ఏతన్మన్యే హితం తవ. విదురుడు చెప్పినదే పరమహితము అని నాకు అనిపిస్తున్నది, అందువల్ల నువ్వు కూడా ఆ రకంగానే చెయ్యి నాయన, అది నీకు మేలు కలిగిస్తుంది అన్నాడు. దేవర్షి, ఇంద్రుడు గురువు, ఎంతో బుద్ధిమంతుడు అయినటువంటి బృహస్పతి ధీమంతుడైనటువంటి ఇంద్రుడికి నీతిశాస్త్రం అంతా కూడా రహస్యాలతో సహితంగా చెప్పాడు. అంటే బృహస్పతి ఇంద్రుడికి నీతిశాస్త్రం అంతా కూడా రహస్యాలతో సహా బోధించాడు. ఆ నీతిశాస్త్రం అంతా కూడా విదురుడికి తెలుసును. బృహస్పతి దేవేంద్రుడికి ఉపదేశించినటువంటి నీతిశాస్త్రం అంతా కూడా తెలిసినటువంటి మహనీయుడు విదురుడు. ఎప్పుడు కూడా నేను విదురుడు చెప్పిన మాటనే పాటిస్తానయ్యా. మన కురుకులంలో గొప్ప మేధావి ఎవరు అంటే విదురుడే, సర్వశ్రేష్ఠుడు ఆయన. ఈ వృష్ణివంశీయులందరూ కూడా ఉద్ధవుణ్ణి గొప్ప బుద్ధిమంతుడిగా భావిస్తారు. అంటే శ్రీకృష్ణ స్వామి వారు జూదం వద్దు నాయన, జూదం వల్ల కలహం వస్తుంది అన్నాడు ధృతరాష్ట్రుడు. ఈ కలహం వల్ల రాజ్యనాశం కలుగుతుంది అయ్యా, జూదం విడిచిపెట్టు. ఒక పుత్రుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యం చేయాలి, ఉత్కృష్టమైన కార్యం చేయాలి, శ్రేష్టమైన కార్యం చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. నాయన, నువ్వు కూడా నీ తాతలు నీ తండ్రుల యొక్క స్థానాన్ని పొందేవు, వేదాధ్యయనం చేసేవు, శాస్త్రాల్లో పండితుడు అయ్యేవు. ఇంట్లో ఎప్పుడు కూడా అందరూ కూడా నిన్ను ముద్దుగా చూస్తూ ఉంటారు. అన్నదమ్ముల్లో పెద్దవాడివి, రాజ్యాన్ని పొందేవు, అన్ని శుభాలు పొందేవు. నువ్వు ఇతరులకి అలభ్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భోజనాలు, వస్త్రాలు అన్నీ పొందుతున్నావు. ఇంకా ఎందుకు నాన్న దుఃఖిస్తావు? తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చినటువంటి గొప్పదైన రాజ్యాన్ని, సమృద్ధంగా ఉన్నటువంటి రాజ్యాన్ని అనుభవించిన ఆయన అని చెప్పాడు. నువ్వు ఎప్పుడూ కూడా రాజ్యపాలన చేస్తున్నావు, దేవేంద్రుడిలాగా వెలుగొందుతున్నావు నాయన. నీ ప్రజ్ఞ అందరికీ తెలిసినటువంటిది. అటువంటి నీకు శోకం కలగడం ఎందుకు? నీ శోకానికి మూలమేమిటి? దుఃఖదాయకమైనటువంటి నీ స్థితిని నాకు చెప్పు అన్నాడు. అంటే తండ్రిగా తన ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు ధృతరాష్ట్రుడు పాపం. ఇది విన్నటువంటి దుర్యోధనుడు మళ్ళీ చెప్తున్నాడు, తింటున్నాను, కట్టుకుంటున్నాను, కానీ అవేవో అవిని అని మాత్రమే చూసుకునేటువంటి పాపాత్ముడు శత్రువుల పట్ల అసహనం చూపకపోతే అతడు అధముడవుతాడు. అంటే ఏదో తింటున్నానులే, ఏదో కట్టుకుంటున్నానులే, ఏదో సుఖాలు అనుభవిస్తున్నానులే అని అనుకుంటూ శత్రువుల పట్ల అసహనం చూపినటువంటి వాడిని అధముడు అని అంటారు. ఈ సాధారణమైనటువంటి సంపద ఏదైతే ఉందో ఈ సంపద నాకు ఆనందాన్ని కలిగించడం లేదు. యుధిష్ఠిరుడి దగ్గర ఉన్నటువంటి ఉజ్వలమైనటువంటి సంపద అంతా కూడా చూస్తే నాకు వ్యధ కలుగుతున్నది. ఈ సమస్త భూమండలము కూడా ధర్మరాజు వశమైపోయింది. ఇక నేను ఒక రాయిలా పడి ఉన్నాను. నేను ఇటువంటి దుఃఖంతో నేను జీవించాలని అనుకోవటం లేదు అని ఎవరెవరైతే క్షత్రియులు రాజులందరూ ఉన్నారో వారందరూ కూడా యుధిష్ఠిరుడి ఇంట్లో సేవకుల్లా ఉన్నారు.
హిమపర్వత ప్రాంతంలో ఉన్నటువంటి పార్వతీయులు, సాగరద్వీపవాసులు, రత్నఖనుల వాసులు, మ్లేచ్ఛులు అందరూ కూడా యుధిష్ఠిర నివాసంలో నిషేధింపబడ్డారు అన్నాడు. నన్ను జ్యేష్ఠుడని శ్రేష్ఠుడని తలచి సత్కరించాడు యుధిష్ఠిరుడు. సత్కరించి ఆ రత్నాలు స్వీకరించే పని నాకు అప్పగించాడు. రాజులు కానుకలుగా తెచ్చి ఇవ్వడం వల్ల ఒక రాశిలాగా పోగుపడిపోయాయి రత్నాలు. అటువంటి రత్నాలకి అంతు లేకుండా కనిపించింది. ఆ రత్నాలు స్వీకరిస్తూ నా చెయ్యి తిమ్మిరెట్టిపోయింది అన్నాడు. అలసిపోయేట వీడు. అలసిపోయి ఈ రాజులు రత్నరాశులు పట్టుకొని చాలా దూరం నిలబడిపోయారట. అంటే తీసుకోవడానికి అలసిపోయాడు దుర్యోధనుడు. అలసిపోయినప్పుడు రాజులందరూ కూడా చాలా పెద్ద వరసలో అలా నిలబడిపోయి ఉండిపోయారు. బిందు సరోవరంలో ఉన్న రత్నాల్ని తెచ్చాడు మయుడు. ఒక పుష్కర నిర్మాణం చేశాడు. అది నీటితో నిండి ఉన్నట్టుగా కనిపించింది నాకు. అందుకని నేను వస్త్రం పైకి పట్టుకొని దిగబోయాను. నన్ను చూసినటువంటి భీముడు నవ్వాడు. రత్నాలు లేకుండానే ఈ శత్రువుల యొక్క విశిష్టమైనటువంటి సమృద్ధిని చూసినటువంటి నాకు మూర్ఛ వచ్చినట్లయిపోయింది అన్నాడు. నేను సమర్థుణ్ణే అయి ఉంటే అక్కడే భీముడిని సంహరించి ఉండేవాడిని. భీముడిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే శిశుపాలనకి ఏ గతి పట్టిందో అటువంటి జతే నాకు కూడా పట్టుండేది. ఇందులో ఏమి సందేహం లేదు. నన్ను నా శత్రువు పరిహాసం చేశాడు. అది నన్ను దహించి వేస్తోంది. తిరిగి మరోసారి మరొక స్థలంలో పద్మాలతో ఉన్నటువంటి కొలను చూశాను. అది స్ఫటిక శిలలతో చదును చేయబడి ఉంది. అది శిలతో ఉన్నది కదా అనుకున్నాను. అక్కడ నీటిలో జారి పడిపోయాను. అక్కడ నన్ను చూసి అర్జునుడితో కలిసి కృష్ణుడు నవ్వాడు అన్నాడు. ఇక్కడ నీటిలో తడిసిపోయిన వస్త్రాలతో ఉన్నటువంటి నాకు రాజుగారి ఆజ్ఞ ప్రకారం సేవకులందరూ కూడా వేరే వస్త్రాలు తెచ్చిచ్చారు. అది ఇంకా నాకు చాలా దుఃఖాన్ని పెంచింది. ఇంకొక మోసం చెప్తాను విను. ద్వారం లేని చోట ఉన్నట్టుగా నిర్మించారు. అందులో నుండి నేను బయటికి వెళ్తున్నాను. ఆ రాయి తగులుతుంది. నుదుటి మీద గట్టి దెబ్బ తగిలింది. అప్పుడు నకుల సహదేవులు దూరం నుండి నన్ను చూశారు. వెంటనే నన్ను పట్టుకున్నారు. ఇద్దరూ కలిసి విచారం వ్యక్తం చేశారు నాకు దెబ్బ తగిలినందుకు. సహదేవుడైతే ఆశ్చర్యం కలుగుతూ, రాజా ఇది ద్వారమయ్యా, ఇటు వెళ్ళు అని పదే పదే చెప్పాడు. అక్కడే భీమసేనుడు ధృతరాష్ట్రపుత్ర అని సంబోధించి నవ్వుతూ ఇటు ద్వారము అని చెప్పాడు. అక్కడ చూసినటువంటి రత్నాల పేర్లు కూడా నేను ఎప్పుడూ ఇంతకుముందు విని ఉండలేదయ్యా. అటువంటి సంపదని చూసిన తర్వాత నా మనసు తప్పిస్తోంది అని చెప్పాడు.